డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం కాంప్లెక్స్ నెంబర్లో కొన్ని డెఫినేషన్ చూసుకుందాం. ముందు ఏంటంటే మాడ్యులస్ అనమాట. సో మాడ్యులస్ డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై, తెలుసు కదా మనకి ఫామ్లో ఉంటుందని ఏదైనా కాంప్లెక్స్ నెంబర్. ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, దెన్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ defined as square root of x square plus y square, and it is denoted by mod z. So example చూడండి, if z is equals to some 2 plus 3i అయింది అనుకోండి, if z is equals to some 2 plus 3i, then what is mod z? Then mod z ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x square plus y square. X means here 2 square plus y square అంటే 3 square equals to root 30. సో ఈ విధంగా మనం మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీన్ని నోట్ రాద్దాం చూడండి. నోట్ 1, mod z ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఎందువల్లంటే రూట్ కదా, రూట్ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్. ఓకే, mod z ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ నోట్ 2, mod z is equals to mod z bar for z belongs to C. ఎందువల్లంటే for if z is equals to x plus iy, then what is z bar? Z bar is equals to x minus iy. And what is mod z bar? mod z bar అంటే mod z bar తీసుకుందాం. అంటే మాడ్యులస్ ఆఫ్ z అంటే ఇక్కడ అంటే ఇదేంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమనుకున్నాం మనం? వాట్ జెడ్ అంటే మాడ్ జెడ్ అన్న ఒకటే, మాడ్ జెడ్ బార్ అన్న ఒకటే. సో ఇలా మనకి బోర్డులో నోట్ పాయింట్స్ వస్తాయి, అవన్నీ రాసుకుందాం. ఓకే, ముందు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ జెడ్ ఇంటూ జెడ్ బార్. దీని వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. జెడ్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై. ఓకే, ఇదే ఫామ్లో ఉంది. ఏ ప్లస్ ఐ అంటే ఏ మైనస్ ఐ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దీన్ని రాయొచ్చు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. బట్ వాట్ ఈస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్? మాడ్ జెడ్ కదా, అంటే మాడ్ జెడ్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ జెడ్ ఇంటూ జెడ్ బార్. దస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు mod z whole square. mod z whole square ఇది 5. అలాగే ఫోర్త్ వన్ mod z1 ఇంటూ z2 ఈక్వల్స్ టు ఇదేమవుతుందంటే mod z1 ఇంటూ mod z2 అంటే మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఇది మల్టిప్లై చేయకుండా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3i z1, z2 is equals to 3 minus 4i ఉందనుకోండి, దెన్ mod z1 ఇంటూ z2 అంటే రెండింటిని మల్టిప్లై చేయకుండానే చేసుకోవచ్చు. అంటే ఇది mod z1 ఇంటూ mod z2. సో ఇప్పుడు mod z1 అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ mod z2 అంటే 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 హోల్ స్క్వేర్. అంటే ఎంత వస్తుంది? రూట్ ఓవర్ 13 ఇంటూ రూట్ ఓవర్ 25. రూట్ ఓవర్ 25 అంటే 5 అంటే 5 రూట్ 3 5 రూట్ 13. సో ఇక్కడ చూడండి, అంటే ఇది బెస్ట్ ఇది బెస్ట్ అంటే మనకి ఏది సింపుల్? ఇది సింపుల్, మోడల్ కట్టడమే కదా. ఇది అనుకోండి, ఇలా చేయాలనుకోండి, z1 z2 రెండింటిని మల్టిప్లై చేసి అంటే ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ అంటే ఏడీ ప్లస్ బీసీ ఆ విధంగా మల్టిప్లై చేసి అది ఏ ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఇలా కట్టచ్చు. సో దీనికంటే ఇది యూజ్ అనమాట. సో ఇది యూజ్ చేసుకుంటాం మనం ఏదైనా. ఓకే, సో ఇది ఫోర్త్ ప్రాపర్టీ. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్. ఇది రావాలంటే ఇది ముందు వాళ్ళకి ఇది తెలియాలి. సో చూద్దాం. కార్టీసియన్ కోఆర్డినేట్స్ అండ్ పోలార్ కోఆర్డినేట్స్. ఇక్కడ కార్టీసియన్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి? మామూలు ఎక్స్ కామా వై తీసుకుంటాం కదా, ఆధార్ పేర్స్, వాటి కార్టీసియన్ కోఆర్డినేట్స్ అంటాం. దానికి కరెస్పాండెంట్గా పోలార్ కోఆర్డినేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో టేక్ అండ్ XY plane. So then what it is? This is origin. Choose a point X. So this is the ray OX. The ray OX.
సో చూస్ ఏ పాయింట్ ఇన్ ద ప్లేన్ P అదర్ దాన్ ఓ కాకుండా పాయింట్ తీసుకోండి, దాన్ని ఇలా జాయిన్ చేయండి. సో లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ O అండ్ P be R అంటే OP ఈక్వల్స్ టు R. Let the Cartesian coordinates of P be x comma y. So take projection of P from P to the x-axis. Okay. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, x, 0 కదా అవుతుంది, పాయింట్ x, 0 కదా అవుతుంది. సో x, 0 అవుతుంది, ఇదేమో 0, 0. సో ఈ డిస్టెన్స్ ఎంత వస్తుందంటే x వస్తుంది, డిస్టెన్స్ ఎంత x, ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే y అవుతుంది, డిస్టెన్స్ ఎంత y. Therefore నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యాంగిల్ XOP ఈక్వల్స్ టు θ అనుకోండి. దిస్ ఈస్ ది θ. ఓకే, ఇప్పుడు చూడండి x కోఆర్డినేట్ వచ్చింది, y కోఆర్డినేట్ వచ్చింది. వీటిలో ఏమంటున్నాం మనం, కార్టీజియన్ కోఆర్డినేట్స్ అంటున్నాం. x వేస్ ఉన్నాయి కాబట్టి కార్టీజియన్ కోఆర్డినేట్స్ x, y. సో ఈ x, y కరస్పాండింగ్ మనకి రెండు వాల్యూస్ వచ్చి చూడండి. r డిస్టెన్స్ ఒకటి వచ్చింది, డిస్టెన్స్ ఆఫ్ దట్ పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్ r వచ్చింది. అలాగే ఈ OP అనే రే దీనిలో ఎక్స్టెండ్ చేస్తే ఒక రే వస్తుంది కదా. సో లెట్ ద యాంగిల్ మేడ్ బై ది OP విత్ ద రే OX θ వచ్చింది. అంటే ఇప్పుడు r θ ఈ ఆర్లోనే తీసుకోవాలి. వీటిని ఏమంటాం అంటే పోలార్ కోఆర్డినేట్స్ అంటారు. సో పోలార్ కోఆర్డినేట్స్లో మనకి ఏముంటుంటే r, θ ఉంటుంది, ఇదేమో x, y ఉంటుంది. జాగ్రత్త చూడండి, r అంటే ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ O అండ్ P కదా. సో P దూరంగా తీసుకుంటే, P దూరంగా తీసుకెళ్ళాం అనుకోండి, డిస్టెన్స్ ఏమవుతుంది, r అండ్ డిస్టెన్స్ పెరుగుతుంది కదా. అంటే r టెండ్స్ టు ఇన్ఫినిటీ, అంటే r టేక్స్ ద వాల్యూస్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ డిస్టెన్స్ కాబట్టి. అంటే r గ్రేటర్ దాన్ 0, లేకపోతే ఇలా కూడా అనవచ్చు, r బిలాంగ్స్ టు 0, ఇన్ఫినిటీ అని అనుకోవచ్చు. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. మరి θ చూడండి, చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది θ, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కంప్లీట్ అవుతుంది. చూసారా, ఇలా కంప్లీట్ అయ్యి అంటే 0 అనుకుంటే ఇలా చివరికి వస్తే ఏమవుతుంది, 2π అవుతుంది. అంటే θ బిలాంగ్స్ టు 0, 2π ఇలా రాస్తాం. 2π ఎందుకు క్లోజ్ ఇంటర్వల్ ఎందుకు తీసుకోమంటే 0 అన్న 2π అని ఒకటే కాబట్టి. సో ఇలా రాస్తున్నప్పుడు ఈ r, θలు ఏమంటే పోలార్ కోఆర్డినేట్స్ అని, x, y ఏమంటామంటే కార్టీజియన్ కోఆర్డినేట్స్ అని అంటాం. మరి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ అంటే ఇలా ఇచ్చినప్పుడు ఈవేళ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవి ఇచ్చినప్పుడు ఈవేళ ఫైండ్ అవుట్ చేస్తాం, మనం చూడాలి. ఓకే, సో చూద్దాం. మీరు ఈ ట్రయాంగిల్లో వాట్ ఈస్ కాస్ థీటా, కాస్ థీటా ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో కాస్ థీటా ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే x/r. వాట్ ఈస్ సైన్ థీటా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే y/r. దిస్ ఇంప్లైస్ వాట్ ఈస్ x, x is equals to r cos theta. What is y, y is equals to r sin theta. So this is the relation between Cartesian coordinates and polar coordinates. ఇందులో x, yలు కార్టీజియన్ కోఆర్డినేట్స్, r, θలు ఏమో పోలార్ కోఆర్డినేట్స్ అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఏమని, సో ఇప్పుడు r ఎలా వస్తుంది మనకి, మామూలుగా r ఎలా వస్తుంది, √x² + y². ఇప్పుడు θ ఎలా వస్తుందో చూద్దాం. దీన్ని బట్టి θ ఎంత వస్తుంది చూడండి, రెండింటి బట్టి sin బై కాస్ చేసామనుకోండి అండ్ sin θ బై కాస్ θ చేసామనుకోండి, అంటే ఏమవుతుంది, y/r/x/r అంటే y/x, y/r/x/r అంటే y/x అంటే tan θ is equals to y/x. tan θ కదా. Therefore what is theta, tan inverse of y/x. ఓకే, సో θ ఎలా వస్తుంది, tan inverse y/x. x ఎలా వస్తుంది, r ఎలా వస్తుంది, √x² + y² అంటే xy ఇచ్చినప్పుడు r θలు ఎలా వస్తున్నాయి, r అంటే √x² + y², θ అంటే ఏంటి, tan inverse of y/x. ఆ θని ఏమంటామంటే యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్ అంటాం అన్నమాట. ఓకే, కాల్డ్ యాంప్లిట్యూడ్. సో మళ్ళీ దీని డెఫినేషన్ ఇస్తాం మనం, యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్యుమెంట్. సో ఇది హెడ్డింగ్ పెట్టి ఇది మీరు రాసుకోవాలి కంపల్సరీగా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు డెఫినేషన్కి వస్తే యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. సో ఫర్ ఎనీ గివెన్ నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్ z = xy దెర్ ఎగ్జిస్ట్ θ బిలాంగ్స్ టు r such that cos θ = x/r. ఇందా ప్రూవ్ చేశాం కదా దీని ముందు, cos θ = x/r, x/r అంటే √x² + y². అలాగే sin θ = y/r, y/√x² + y². సో ఇలా వస్తున్నాయి కదా మనకి.
సో ఇలాంటి థీటా ఎగ్జిస్ట్ అవుతుంది కదా మనకి, ఎగ్జిస్ట్ అన్నాం కదా మనం, ఎగ్జిస్ట్ థీటా అన్నాం కాబట్టి, సో ఈ దిస్ థీటా ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్మెంట్ ఆఫ్ జెడ్ అంటాం. యాంప్లిట్యూడ్ ఆర్ ఆర్గ్మెంట్ ఆఫ్ జెడ్, ఇది డెఫినేషన్. అయితే దీనికి ఇంకోటి ఉంది చూడండి, నెక్స్ట్ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటున్నాడు. అసలు వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్? రెండింటి తేడా ఏంటంటే ఈ యాంప్లిట్యూడ్ అనేది ఇలాంటివి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో మనకి ప్రిన్సిపల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ ఉంటుంది. మీరు అది వినలేదు, లాస్ట్ ఇయర్ మీకు లేదు. సో అలాగే ప్రిన్సిపల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ లాగే యాంప్లిట్యూడ్, ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్. సో మనకి ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఏంటంటే ఆ సొల్యూషన్ పర్టికులర్గా ఈ ఇంటర్వల్లోనే ఉండాలి. -πకి పైకి మధ్యలో అది కూడా ఒక్కటే ఉంటుంది. సో ఆ సొల్యూషన్ ఏమంటామంటే మళ్ళీ సేమ్ ఇదే, ఇఫ్ దిస్ థీటా లైస్ బిట్వీన్ దిస్ -π అండ్ π అండ్ ద సొల్యూషన్ ఇస్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం అన్నమాట. సో ఇలా రాసి చూడండి, ఫర్ ఎనీ జెడ్ నాట్ ఈక్వల్స్ టు 0 there exists a unique theta in -π, π such that x is equal to r cos theta and y is equal to r sin theta. Here theta is called principal amplitude. ఈ ఇంటర్వల్ లో ఉంటే ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటాము. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్గ్ జెడ్. ఏమంటారు? ఆర్గ్ జెడ్. అండ్ ఆర్గ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y/x అంట. ఇది డెఫినేషన్స్. అర్థమయ్యాయి కదా? సో మనం మాడ్యులస్ అంటే తెలిసింది ఇప్పటివరకు, అలాగే యాంప్లిట్యూడ్ అంటే తెలిసింది. సో రెండు కలిపితే ఏమవుతుంది? మోడ్ యాంప్లిట్యూడ్. సో దీన్నే మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం అన్నమాట. ఓకే, ఇంకో చిన్న వెరిఫికేషన్ ఏంటంటే, సరే తర్వాత చూద్దాము, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ సింప్లీ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఏంటంటే, ఏదైనా నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు xy తీసుకుంటే r, అట్లా ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా. ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి? z ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ iy కదా. x అంటే r cos theta, y అంటే r sin theta ఇంటూ i. సో ఇందులో r కామన్ తీస్తే ఏమవుతుంది? cos theta ప్లస్ i sin theta, అవునా? సో ప్రతి జడ్కి ఇలా r ఇంటూ cos theta ప్లస్ i sin theta, theta బిలాంగ్స్ టు -π, π ఈ ఫామ్లో ఉండేటప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో దీన్ని ఏమంటామంటే దిస్ ఫార్మ్ ఈస్ కాల్డ్ పోలార్ ఫార్మ్ ఆర్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్స్ టు xy. అంటే ఇలా ఇచ్చినప్పుడు మనం ఆరు థీటాలో ఫైండ్ అవుట్ చేయాలి. ఆరు థీటాలు ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో చూడండి, చూడండి, ఫైండ్ మాడ్యులస్ అండ్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ -1, -√3i. ఓకే, వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది. ఒక్కోసారి 2 మార్క్స్ అడుగుతాడు, ఒక్కోసారి 4 మార్క్స్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ సమ్ చూద్దాం. చూడండి, సో లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? -1 -√3 ఇంటూ i. ఓకే, దెన్ వాట్ ఈజ్ x? x ఈజ్ ఈక్వల్స్ టు వాట్? -1, y ఈక్వల్స్ టు -√3. నేను ఏం చేయాలి? దీన్ని మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటున్నా కదా, అంటే ఇదే ఫామ్లోకి రావాలి కదా, ఈ ఫామ్లోకి రావాలి కదా. సో ఆ ఫామ్లో రావాలంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? r నెక్స్ట్ థీటా. సో r ఫామ్లో ఏంటి? వీ హ్యావ్ వాట్ ఈస్ r? స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². x² + y² r² కదా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంతది? -1 హోల్ స్క్వేర్ ప్లస్ -√3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + √3 హోల్ స్క్వేర్ అంటే 3 అంటే √4, √4 అంటే 2. దేర్ఫోర్ r ఎంత వచ్చింది? r ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? థీటాని ఫైండ్ అవుట్. సో ఈ థీటాని ఫైండ్ అవుట్ చేయడానికి మనం రెజ్యూమ్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మనకి ఈ యాంగిల్ చూసారా, మనకు రాసింది చూసారా, -π to π అన్నట్టు. సో దీని సంగతి చూడాలి. సో -π అంటే ఏంటి? -180. π అంటే ఏంటి? 180. యాక్చువల్ మనం ఎలా చెప్తాము? 0 to 360 అంటాం. బట్ ఇక్కడ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ కడుతున్నప్పుడు -180 నుంచి 180 అని తీసుకోవాలి. సో మనకి ఇక్కడ 4 క్వాడ్రంట్స్ని మనం ఎలా చెక్ చేస్తామంటే, చూడండి, ఇది 0 తీసుకుంటాము. దిస్ ఈజ్ π/2. π/2 అంటే 90. దిస్ ఈజ్ π. దిస్ ఈజ్ π. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇలా పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ సారీ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇది పాజిటివ్ డైరెక్షన్లో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో దీన్ని ఎలా చేస్తామంటే 0 ఎలా వస్తున్నప్పుడు -90 అంటాం. -90 అంటే ఏంటి? -π/2. నెక్స్ట్ ఎలా వచ్చేటప్పటికి ఇది -π వస్తుంది. సో π అన్న -π అన్న ఒకటే. సో ఇక్కడ కానీ ఎక్కడో దగ్గర ఒక దగ్గర
క్లోజ్ ఇంటర్వల్ పెట్టాలి, ఒక దగ్గర ఓపెన్ ఇంటర్వల్ పెట్టాలి, అలా తీసుకున్నా పర్లేదు. ఓకే, సో మనకి ఫస్ట్ క్వాడ్రంట్ అంటే 0 to π/2 అని అర్థం చూసారా. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటంటే π/2 to π అని అర్థం. దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. బట్ థర్డ్ క్వాడ్రంట్ అంటే -π to -π/2 అంటాం. దిస్ ఈజ్ థర్డ్ క్వాడ్రంట్. ఇదేంటంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఇది ఎంత వస్తుంది? -π/2 to 0. ఓకే, సో ఇంటర్వల్ రాస్తున్నప్పుడు ఏదైనా ఇంటర్వల్ రాస్తాం అనుకోండి a, b అని, ఇది ఎప్పుడు పెద్ద ఉండాలి కదా, అంతేనా? 1, 2 అంటే మీనింగ్ఫుల్, బట్ 2, 1 అంటే మీనింగ్లెస్. సో 2 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ అంటే అలాంటివి ఉండవు కదా. సో మనం ఇప్పుడు కూడా ఇలా రాయాలి. సో -π అంటే -180, -π/2 అంటే 90, -90. సో దీనికంటే ఇది పెద్దది కాబట్టి ఇలా రాస్తాం. కొందరు -π/2, -π అని రాశారంటే పోయినట్టే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత వస్తుందంటే 0, π/2, సెకండ్ క్వాడ్రంట్లో π/2, π, థర్డ్లో -π, -π/2, ఫోర్త్లో -π/2, 0 ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక సొల్యూషన్ సెకండ్ క్వాడ్రంట్లో ఉందనుకోండి, అది ఎలా చెప్తామంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆ యాంగిల్ థీటా అనుకుంటే, ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చిన యాంగిల్ థీటా అనుకుంటే, సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేటికి ఏమవుతుందంటే π-θ అవుతుంది. ఏమవుతుంది? π-θ అవుతుంది. ఈ థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేటికి ఏమవుతుందంటే -π+θ అవుతుంది. ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి -θ వస్తుంది. అంటే మనం ఈ యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి కదా, యాంప్లిట్యూడ్. సో ఇది మీకు యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటి? థీటా. సెకండ్ క్వాడ్రంట్ π-θ, థర్డ్ క్వాడ్రంట్ -π+θ, ఫోర్త్ క్వాడ్రంట్ -θ. చాలా చాలా ఇంపార్టెంట్. వీటికంటే ఈ నాలుగిటికంటే ఇవి 4 చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉన్న గురించి అనమాట. సో ఇక్కడ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఇందులో ఇంతవరకు ఏం చేస్తాం మనం? R ఒకటే ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంకా థీటా ఫైండ్ అవుట్ చేయలేదు. సో థీటా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇవి 4 గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఫస్ట్ క్వాడ్రంట్లో థీటా అంటే పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో π-θ, థర్డ్ క్వాడ్రంట్లో -π+θ, ఫోర్త్ క్వాడ్రంట్ ఏమో -θ. ఓకేనా? ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు R వస్తుందో థీటా చూద్దాం. అండ్ వాట్ వీ హ్యావ్ cos θ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? x/r. x అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? -1, -1/r అంటే 2. ఓకే, నెక్స్ట్ sin θ ఈజ్ ఈక్వల్స్ టు y/r. అంటే y అంటే ఎంత వచ్చింది? -√3, -√3/2. ఓకే, సో cos θ ఈజ్ ఈక్వల్ -1/2, sin θ ఈజ్ ఈక్వల్ టు -√3/2. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంతకీ పాయింట్ ఏంటి? -1, -√3 అంటే అర్థం ఏంటి? -1, -√3 కదా, ఇలా కూడా రాయొచ్చు కదా. మరి ఈ పాయింట్ ఎక్కడ ఉంది? అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు -1, -√3 బిలాంగ్స్ టు Q3. యూ నో దిస్ ఈస్ థర్డ్ క్వాడ్రంట్. Q3 అంటే ఏంటి? థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో సొల్యూషన్ చెప్పండి. థర్డ్ క్వాడ్రంట్ సొల్యూషన్ ఏంటో మనం అనుకున్నాం కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో థీటా, సెకండ్ క్వాడ్రంట్లో π-θ, థర్డ్ క్వాడ్రంట్లో -π+θ, ఫోర్త్ క్వాడ్రంట్లో -θ. ఓకే, therefore theta is equals to -π+, సో సొల్యూషన్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ -π+. కాస్లో ఎప్పుడు వస్తుంది? 1/2. ఇక మైనస్ ప్లస్ పట్టించుకోకండి. కాస్లో ఎప్పుడు వస్తుంది? 1/2. కాస్లో ఎప్పుడు వస్తుంది? 1/2 30 కదా, సారీ 60. అంటే π/3 అంటే -2π/3 అన్నమాట. ఓకే, ఇక కాస్లో 1/2 ఎప్పుడు? అలా కూడా సైన్ తీసుకునే పర్లేదు. సైన్లో √3/2 ఎప్పుడు వస్తుంది? సైన్లో √3/2 ఎప్పుడు వస్తుంది? 60 అంటే π/3. ఓకే, సో therefore థీటా ఎంత వచ్చింది? -2π/3. therefore యాంప్లిట్యూడ్ ఎంత వచ్చిందండి మనకి? -2π/3. therefore mod amplitude form is z is equals to r into ఇలా రాసివచ్చు cos θ plus I sin θ, where r is equals to 2 and theta equals to -2π/3. ఇలా చేయాలన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఇంకో సమ్ ఇలాంటిది. ఎక్స్ప్రెస్ -√7 + √21 into I in mod amplitude form అనుకున్నాం. సో దీన్ని z అనుకోండి మళ్ళీ. లైక్ z is equals to -√7 + √21 into I. చూడండి, మోడ్ యాంప్లిట్యూడ్ ఇంకోసారి చెప్తున్నాను. r into cos θ plus I sin θ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే ముందు r ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ హియర్ వాట్ ఈజ్ x?
x is equals to minus root 7, y is equals to root 21. Therefore r is equals to square root of x square plus y square కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అంటే మైనస్ రూట్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే రూట్ 21 హోల్ స్క్వేర్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 7 హోల్ స్క్వేర్ అంటే 7, రూట్ 21 హోల్ స్క్వేర్ అంటే 21, అంటే ఎంత వచ్చింది రూట్ 28. ఆర్ అంతా రూట్ 28. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ 7. therefore ఆర్ వాల్యూ వస్తుంది 2 రూట్ 7. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, థీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు థీటాకి వెళ్దాం. ఓకే, అండ్ ఇప్పుడు కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ థీటా, వాట్ ఈస్ కాస్ థీటా? ఎక్స్ బై ఆర్, అంటే ఎక్స్ అంటే ఎంత మైనస్ రూట్ 7 బై ఆర్ అంటే 2 రూట్ 7, దట్ ఈస్ రూట్ 7 క్యాన్సిల్ మైనస్ 1/2. నెక్స్ట్ సైన్ థీటా ఈక్వల్స్ టు వై బై ఆర్, అంటే వై అంటే రూట్ 21 బై ఆర్ అంటే 2 రూట్ 7. ఇక్కడ రూట్ 21ని రూట్ 3 ఇంటూ రూట్ 7 అని రాయొచ్చు కదా. సో రూట్ 3 ఇంటూ రూట్ 7 బై 2 రూట్ 7, రూట్ 7 క్యాన్సిల్ అంటే రూట్ 3/2. ఓకే, ఇప్పుడు చూద్దాం మళ్ళీ పాయింట్ ఏంటి. ఇప్పుడు నా జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఇదన్నా మైనస్ రూట్ 7 ప్లస్ రూట్ 21 అన్నా మైనస్ 7 కామా రూట్ 21 అన్నా ఒకటే. ఓకే, బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్? చూడండి, ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్ అంటే ఇది కదా, ఎక్స్ నెగిటివ్ అంటే ఇది, వై పాజిటివ్ అంటే ఇది, అంటే ఈ క్వాడ్రంట్లో వస్తుంది, అంటే సెకండ్ క్వాడ్రంట్. థీటా బిలాంగ్స్ టు అదే జెడ్ బిలాంగ్స్ టు Q2. సో సెకండ్ క్వాడ్రంట్లో మన సొల్యూషన్ ఏంటో చూద్దాం. సెకండ్ క్వాడ్రంట్లో సొల్యూషన్ ఏంటి వస్తుంది? ఏమనుకున్నాము, ఈ థీటా అనుకుంటే ఇక్కడ ఎంత రావాలి, పై మైనస్ థీటా. అంటే ఇప్పుడు ఈ థీటా ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ క్వాడ్రంట్. అంటే థీటా రావడం అంటే ఫస్ట్ క్వాడ్రంట్ సొల్యూషన్ కట్టాలి. చూడండి, ఇక్కడ మీకు మైనస్ ఉన్న ప్లస్ ఉన్న థీటా రావడానికి ప్లస్గానే ట్రీట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సైన్ అనేది రూట్ 3/2 ఎప్పుడు వస్తుంది, సైన్లో రూట్ 3/2 ఎప్పుడు వస్తుంది 60. అంటే అప్పుడు థీటా ఎంత వస్తుంది, థీటా 60 వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అయితే 60. మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి, సెకండ్ క్వాడ్రంట్ కదా. సో దేర్ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది, సో దేర్ఫోర్ యాంప్లిట్యూడ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి పై మైనస్ థీటా. సైన్లోనేమో థీటా ఎప్పుడు వస్తుంది π/3. దేర్ఫోర్ π మైనస్ π/3 అంటే 2π/3. ఇది తీసుకున్నా పర్వాలేదు, ఇది తీసుకున్నా పర్లేదు, బట్ ఈ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మాత్రం మనం పాజిటివ్నే తీసుకోండి. ఓకే, దేర్ఫోర్ థీటా ఎంత వచ్చింది 2π/3. దేర్ఫోర్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఏమవుతుంది, ఈజ్ z is equals to r into r అంటే 2 రూట్ 7 ఇంటూ కాస్ థీటా అంటే ఎంత 2π/3 ప్లస్ i sin 2π/3. సో దీన్ని ఏమంటామంటే మోడ్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటాం. సో ఇలాంటి ఎక్సర్సైజ్లో 4 సమ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ఓకేనా, అర్థమైంది కదా, స్క్రీన్ షాట్ తీసుకో. ఇప్పుడు చూడండి, ఒక నోటేషన్ నేర్చుకుంటాం, కొత్త నోటేషన్. ఇప్పుడు కాస్ థీటా ప్లస్ i sin థీటా ఉందనుకో, ఇది మొత్తం రాయకుండా సింపుల్గా ఎలా రాస్తామంటే, సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి సి, మధ్యలో ఇమేజినరీ ఉంది కాబట్టి ఐ, తర్వాత ఎస్ ఉంది కాబట్టి సైన్ ఉంది కాబట్టి ఎస్, సిస్. సో థీటా అనమాట. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని ఏమంటామంటే సిస్ థీటా అంటారు, సిస్ థీటా. సో దీన్నే e⁻i థీటా అని కూడా పిలుస్తాం. e⁻i థీటా అది మీరు హైయర్ క్లాసెస్లో నేర్చుకుంటారు, కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పేసి ఎంఎస్సీలో వస్తుంది. ఓకే, సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే ఏంటంటే సిస్ థీటా, దట్ ఈస్ ఈక్వల్స్ టు e⁻i థీటా. ఇది ఫస్ట్ నోటేషన్. ఇప్పుడు ఇలాంటివి 2 నెంబర్ తీసుకున్నాం అనుకోండి, z1 అంటే r1 ఇంటూ కాస్ థీటా 1 ప్లస్ ఐ సైన్ థీటా 1, ఐ సైన్ థీటా 1. సో దీన్ని ఎలా రాస్తాము అంటే r1 ఇంటూ ఇదంతా రాజు కాస్ కాబట్టి సిఈ, ఐ ఉంది కాబట్టి ఐ, ఎస్ ఉంది కాబట్టి ఎస్, థీటా 1. నెక్స్ట్ ఇఫ్ అని రాద్దాము. అలాగే z2 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మొత్తం ఇంకా రాయనిది, అలాగే r2 కాస్ థీటా 2 సిస్ థీటా 2. దెన్ z1 ఇంటూ z2 మల్టిప్లికేషన్. మనం ఇలాగా ఆర్డర్ బేస్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ నేర్చుకున్నాము,
అలాగే a ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి ఈ ఫామ్లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇలా మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఇలా సిస్ థీటా దాన్ని మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ కూడా అంటారు. ఇలా ఉన్నప్పుడు కూడా మల్టిప్లికేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఏమవుతుందంటే Z1 Z2 ఏమవుతుందంటే Z1 అంటే ఏంటి R1 సిస్ థీటా 1, Z2 అంటే ఏంటి R2 సిస్ థీటా 2 కదా. సో Z1 Z2 ఏమవుతుందంటే R1 R2 సిస్ థీటా 1 ఇంటూ సిస్ థీటా 2 కదా. సో ఇంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ప్లస్ వస్తుంది అనమాట. సో R1 R2 Z1 Z2 కూడా ఏమవుతుంది R1 R2 సిస్ థీటా 1 ప్లస్ థీటా 2 ఇది ఫస్ట్. అలాగే సెకండ్ది Z1 బై Z2 ఉందనుకోండి, ఈక్వల్స్ ఏమవుతుందంటే మళ్ళీ R1 బై R2 డివైడ్ చేస్తాము. సిస్ డివైడ్ ఇంటూ చేస్తున్నప్పుడు ప్లస్, డివైడ్ చేస్తున్నప్పుడు ఏమో మైనస్, మనం లాగడాంస్లో చేస్తాం కదా అలాగే. ఓకే, సో Z1 బై Z2 ఈక్వల్స్ టు R1 బై R2 సిస్ థీటా 1 మైనస్ థీటా 2 ఇది కొత్త నోటేషన్స్ అనమాట. ఓకే, సో ఇలాంటి సమస్య మనం తర్వాత చేస్తాం. ఓకే, అర్థమైంది కదా. సిస్ థీటా 1 అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. Z1 ఈజ్ కూడా R1 ఇంటూ సిస్ థీటా 1, Z2 ఈజ్ కూడా R2 ఇంటూ సిస్ థీటా 2 అయినప్పుడు Z1 Z2 ఎలా డిఫైన్ చేస్తాను R1 R2 ఇంటూ సిస్ థీటా 1 ప్లస్ థీటా 2. అలాగే Z1 బై Z2 ఏమవుతుంది R1 బై R2 ఇంటూ సిస్ థీటా 1 మైనస్ థీటా 2. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో దీంతో 1C ఎక్సర్సైజెస్ సంబంధించి బేసిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం 1C ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, మీ అందరికీ క్లాసు నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరువయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.